చాలా మందిలో వచ్చే అభిప్రాయం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ చేస్తారు అనేది ఒకటి. అది ఏంటది ఆ లాజిక్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఆయనది ఎట్లా ఉందండి? ఆయన మనుగడే కష్టం ఉంది కదా. అందుకని ఆయనది ఆయన చూసుకుంటే బెస్ట్ ఏమో. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తాడు అనే ఆయన ఆ విధంగా ఆయన చేసేదానికి ప్రయత్నం చేస్తే పప్పులో కాలేసినట్టే. ఫస్ట్ ఆయన చూసుకుంటే చాలా సంతోషం. ఇంకెక్కడనో ఏలు పెడితే ఆయన ఏలే సగానికి అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చూడరు. ప్రజలు అలాంటి దాన్ని అసహించుకుంటారు. ప్రజలు వాళ్ళని తిప్పికొడతారు. జరిగేది ప్రజలు ఒకసారి ఎన్నుకున్నారు, వాళ్ళు చేయనండి. వాళ్ళు తప్పులు చేస్తే ప్రజలు నెక్స్ట్ ఎలక్షన్లో మీకు చేస్తారు. కానీ ఇప్పుడు గతంలో జరిగిన పరిణామాలు మనం చూసాం, ఆంధ్రప్రదేశ్లో చూసాం, తెలంగాణలో కూడా చూసాం కదా. ఆ పార్టీ వాళ్ళు ఇచ్చి ఈ పార్టీకి చేరడం, వాళ్ళకి మంత్రి పదవులు, ఇవన్నీ చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత నైతికత అనేది ఎలక్షన్ మనకి రాజకీయాల్లో ఎక్కడ కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మధ్య చాలా దగ్గర సంబంధాలు అండి. ఒక్క అడుగు కూడా ముందుకు పెట్టరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి కాదని అంటున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు హైదరాబాద్లో భేటీ అయిన తర్వాత ఇలాంటివి వస్తున్నాయి. అది సాధ్యమేనా? అది నమ్మదగ్గ? రావు గారు, అది అసాధ్యము. తెలంగాణ ప్రజలు అలాంటిది జరిగితే వాళ్ళను అసలు అంటే రాజకీయాలు లేకుండా మట్లో కలిపేస్తారు. అలాంటి కార్యక్రమం ఇట్లా ఒకవేళ ఎవరైనా చేస్తే అలాంటి వాళ్ళకు ముందు రాజకీయంగా మనుగడ ఉండదు. ఎందుకంటే అలాంటి కాదు. మీకున్న అవగాహన ప్రకారం అసలు ఆ ఛాన్స్ ఉందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసి ఇక్కడ కేసీఆర్ కి సపోర్ట్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటుందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీతోటే ఫస్ట్ టైం గెలవచ్చు. కానీ ఆయన ఫస్ట్ టైం గెలిచి మా పార్టీలో చేరాడు కదా, బీఆర్ఎస్లో చేరాడు. బీఆర్ఎస్ చేరి ఆయన బయటికి పోయాడు కదా. పోయినాక ఆయన ఇప్పుడు ఏదైతే తప్పు ఆయన గెలిచిన పార్టీలో నుంచి వచ్చింది తప్పు జరిగిందని చెప్పి గ్రహించలేదా ఇంకా ఆయన? అంటే నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందని మీకు అవగాహన ఉంటుందని నేను అడుగుతున్నాను. రిలేషన్ ఎంత బాగున్నా కూడా అది ఆ ఫ్రెండ్ రిలేషన్ అంతవరకు అయిపోయింది. ఆ పొలిటికల్ రిలేషన్ ఆడికి అయిపోయింది. ఇప్పుడు ఆయన ఒక పార్టీలో ఉన్నాడు. కానీ అలాంటి ప్రయత్నం ఆయన చేయడు. అలాంటి దాన్ని ప్రజలు కూడా ఏవగించుకుంటారు. అలాంటి వాళ్ళను పొలిటికల్గా వారిని సమాప్తం చేస్తారని చెప్పి నేను అనుకుంటాను. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంటే దాని ఎఫెక్ట్ తెలంగాణలో రేపు లోక్సభ ఎన్నికల్లో కనబడుతుందా? డెఫినెట్. అంటే వాళ్ళు గెలిచేంత కాకుండా వాళ్ళ పొత్తు వల్ల 100% ఆ పొత్తు అనేది చాలా సక్సెస్ అవుతుందని చెప్పి అంటా ఉన్నారు ఆంధ్రాలో. వాళ్ళ ఇద్దరి పొత్తు వల్ల రేపు అది ఒక సక్సెస్ టీమ్ అవుతుందని చెప్పి అంటా ఉన్నారు. దానివల్ల ఇక్కడ కూడా కొద్దిగా న్యాచురల్గా కొంత ఓట్ షేరు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి అది షిఫ్ట్ కావచ్చు అని నేను అనుకుంటాను. సో అది బీజేపీ బెనిఫిట్ అవుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ నష్టపోతుందా, కాంగ్రెస్? అప్పుడు బీజేపీ అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఏదైతే మా పార్టీ బీఆర్ఎస్ ఏదో నేషనల్ పార్టీకి అలైన్ కానప్పుడు నష్టపోద్ది. అలైన్ అయితే ఇప్పుడు రెండు పార్టీలకు పబ్లిక్ చూస్తున్నారు. ఇది ఇట్స్ ఏ నేషనల్ ఎలక్షన్. ఇది పార్లమెంట్కి జరిగే ఎన్నిక. పార్లమెంట్లో జరిగే ఎన్నికంటే ఏదో ఒక పార్టీకి మనం ఉండాలి. మన వాయిస్ వినిపించేదానికి మన ఒక్కలమే ఉంటే మన వాయిస్ పోదు, మనకు ఇంకొకరు తోడు కావాలి. అది బీజేపీ అలయన్సా, కాంగ్రెస్ అలయన్సా, వాళ్ళతో తోడైనప్పుడే ఏదో ఇంతో అంతో లాభం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రజలు కూడా అదే చూస్తున్నారు. నేను కూడా తెలుసుకున్నప్పుడు చాలా మంది అంటున్నారు మనం కూడా ఒక పార్టీతో కావాలని. నేను ఇంతకుముందు ఎవరు అడిగితే కూడా చెప్పాం. కాబట్టి రీజనల్ పార్టీలు ఏదో ఒక పార్టీకి ఉన్నప్పుడే బలం వస్తుంది తప్ప లేకుంటే రెండు నేషనల్ పార్టీలనే ప్రజలు చూస్తారు. సో అంతే తప్ప ప్రాంతీయ పార్టీలకి అసలు ఉన్నదంట. సో రాబోయే ఎన్నికల్లో లోక్సభలో శేఖర్ రెడ్డి గారు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఎక్కడి నుంచి అన్నా పోటీ చేయడానికి? నేను ఇప్పుడు మా పార్టీలో ఉన్నాము. మా పార్టీలో మరి నన్ను చేయమంటే చేస్తా, లేదంటే ఇప్పటికైతే నేను పార్టీలో ఉన్నాను కదా, నాకు అలాంటి ఏం లేవు సిగ్నల్స్. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు పొలిటికల్ చర్చ ఏమైనా వచ్చిందా మీ ఇద్దరి మధ్య? అంటే జనరల్గా అంటే అక్కడ వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ వేరే మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదయ్య గారు కూడా ఉండ్రి, చేవెళ్ళ ఎమ్మెల్యే, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. మంచిరెడ్డి రంగారెడ్డి గారు కూడా అప్పుడు ఉండ్రి. న్యాచురల్గా అంటారు కదా, చంద్రశేఖర్ రెడ్డి నువ్వు కాంగ్రెస్లో అన్ని రోజులు పనిచేసినావు, తెలంగాణ కోసం పనిచేసినావు,
నీలాంటి వాళ్ళు అంటే నువ్వు వచ్చి తెలంగాణ అభివృద్ధి కోసం నీకు ఉన్న ఆ ఏరియా అవగాహన ఏదైతుందో, నేను ఎక్కువగా స్కూల్ ఎడ్యుకేషన్, అమ్మాయిల ఎడ్యుకేషన్ గురించి నేను పనిచేస్తూ ఉంటాను. నేను రంగారెడ్డి జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఆల్మోస్ట్ జిల్లా పరిషత్ హై స్కూల్ అన్నీ నేను టచ్ చేశాను. నేను అంతకుముందు వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు ఫ్లోరైడ్, రంగారెడ్డి అండ్ నల్గొండ ఫ్లోరైడ్ పీడితులు ఎక్కువ. నేను ఆ ఫ్లోరైడ్ వాళ్ళను 2008లో నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి అప్పుడు ఇదే ప్రగతి భవన్కు వీళ్ళకు ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ వాళ్ళకు వీళ్ళకి 200 తోటి వాళ్ళు బతకలేరు. ఎందుకంటే వాళ్ళకి ఒక మనిషి కావాలి, అండ కావాలి. వాళ్ళని రోజు వాళ్ళని పాలన చూసేదానికి వాళ్ళకి 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే అప్పుడు 750, మినిమం 500, 750 హైయెస్ట్ అని చెప్పి ఇమీడియట్గా అప్పుడు డిక్లేర్ చేసినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదొక మంచి కార్యక్రమం నేను చేశాను. సో ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఉంటా. మా ఏరియాలో హెల్త్ కూడా తాండాలు ఎక్కువ ఉంటాయి. నేను హెల్త్ క్యాంప్స్ పెడతా ఉంటా. మేజర్గా క్యాన్సర్ అనేది లేడీస్కి వస్తూ ఉంటుంది. ఊళ్ళలో తండా వాళ్ళు చూసుకోరు. నేను క్యాన్సర్ స్పెషలిస్ట్ తీసుకెళ్ళి చూస్తాం అంటే ముందటనే దాన్ని డయాగ్నోస్ చేయాలని. ఇంకా ఊళ్ళల్లో డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని పట్టించుకోరు. డెంటలే కదా ఏమైతే పళ్ళు అనుకుంటారు. డెంటల్ తోటి ఎన్నో రోగాలకు అది మూల కారణం. సో అలాంటి అంటే జనరల్గా దేన్నైతే చూడరో దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది ప్రజలకని అలాంటి నేను చేస్తా పోతుంటా. సార్ ఇక్కడ ఒకటి మీకు నల్గొండ జిల్లాతోటి సంబంధాలు అందరికీ తెలుసు, మీ గురించి అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు ఫెయిర్గా చెప్తారు అనుకున్నా. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని రమ్మని చెప్పారా ఎవరి ద్వారా, లేదా మీరే వెళ్ళారా? ఇప్పుడు ఒక పార్టీకి నేను మా పార్టీ చీఫ్ మినిస్టర్ గాడు ఆయన. మా పార్టీ చీఫ్ మినిస్టర్ అంటే రమ్మనకుండా మేము పోతాం. ఆయన కలిసినా కలవకుండా. కానీ వేరే పార్టీ అన్నప్పుడు ఎవరైనా రమ్మంటేనే మేము మాకు అక్కడ ఉంటుంది కదా సరిగ్గా. ఓకే. సో రేవంత్ రెడ్డి రమ్మంటే మీరు వెళ్ళారు అంటే అంతే. రేవంత్ రెడ్డి తరఫుకెళ్ళు ఎవరు రండి కలవండి అని అంటే రమ్మని. సో ఇప్పుడు నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ చంద్రశేఖర్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో పోటీ చేయబోతున్నారు అంటే ఏమంటారు? నేనైతే అలాంటి పోటీ అనేది అయితే రాలేదు. నేను వెళ్ళాను, కలిశాను. ఎలాంటి ఉన్నా కూడా మీ యొక్క ప్రాంత సమస్యలు ఉన్నా కూడా మీరు తీసుకురావచ్చు. మీరు ఈ పార్టీ ఆ పార్టీ అనుకోవద్దు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. నేను అనునిత్యము ప్రజలకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, వారి కష్టాలు ఉంటే ఎవరు రిప్రజెంట్ చేసినా కూడా నేను స్పందిస్తా. దాని విధంగా ఏ విధంగా దాన్ని మనం మంచి చేయాలనే దాన్ని నేను ముఖ్యంగా తీసుకుంటాం. కాబట్టి మీరు ఎలాంటివి ఉన్నా కూడా మీ యొక్క ఏరియాలో మీరు వచ్చి చేయండి, రిప్రజెంట్ చేయండి, నేను చేస్తా అన్నాడు. డెఫినెట్ నేను అలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు, అలాంటి ఏమైనా ఉన్న ప్రజల యొక్క సమస్యలు ఉన్నప్పుడు తీసుకొస్తాను చెప్పా. చూద్దాం. మళ్ళీ ఒకవేళ మీకు నల్గొండ కాంగ్రెస్ నుంచి పోటీ చేయమని చెప్పి అడిగారు అనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ నుంచి చూద్దాం అనుకున్నప్పుడు అప్పుడు అంటే ఏ ఆలోచన లేకుండా ఏ పొలిటీషియన్ కూడా, పైగా ముఖ్యమంత్రి హోదాలో టైం అయితే ఇవ్వరు కదా. ఏదో ఒక ఆలోచన డెఫినెట్గా పొలిటికల్ యాంగిల్ ఉంటుంది. ఇద్దరు పొలిటీషియన్ కలిసినా ఉండొచ్చు. సరే, ముఖ్యమంత్రి గారికి అరే చంద్రశేఖర్ రెడ్డికి పార్టీలో ఉన్నాడు, ఆయనకు ఏది లభించలేదు, సరే మనం అలాంటి అంటే తెలంగాణ కోసము తన ఉద్యమంలో పనిచేసిండు, తెలంగాణ కోసం కాంగ్రెస్లో పనిచేసిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన తెలంగాణ అంటే ఆయన న్యాచురల్గా ఆయన ఇష్టపడాడు కదా. అలాంటి అప్పుడు కూడా మేము తెలంగాణ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము తెలంగాణ ఆయన సమైక్యవాది, దాంట్లో డౌటే ఉంది, దాంట్లో ఆర్గ్యుమెంట్ అవసరం. మనం ఆయన తప్పు కూడా పట్టొద్దు. ఆయన తప్పు పట్టొద్దు. ఎందుకు సిడబ్ల్యూసీ మీటింగ్ బయటకు వచ్చాను, నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నాను. తప్పు పట్టదు. ఆయన నిజంగా ఆయన ఉన్నప్పుడు నిజంగా తెలంగాణ ప్రజలు కూడా ఆయన ఓకే అనేది. తెలంగాణలో ఉన్న ప్రజలు మాలాంటి వాళ్ళని తెలంగాణ కావాలనేది కానీ. సో ఆ టీంలో చేరబోతున్నారు అయితే చూడాలి. సో ఏంటి అంటే అల్లు అర్జున్ గారు ఆ ఫేమ్ను వాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ఆపరేషన్ చేశారనుకోవచ్చా? ఇప్పుడు నేను మా ఊర్లో నేను ఒక చిన్న ఫంక్షన్ హాల్ కట్టాను. దానికి నేను అర్జున్ తీసుకెళ్ళా. మీరు నమ్మరు, అర్జున్ ఆ రోజు తీసుకెళ్తే మాది చిన్న గ్రామం అంటే మాది 600 మంది ఓటర్స్ ఉంటారు మా ఊర్లో అంతే. ఆ రోజు 20,000 నుంచి 25,000 మంది యువకులు వచ్చారు. నేను సర్పంచులు పిలిస్తే సర్పంచులు అసలు వాళ్ళ ఒక ఆమె దూరం వెళ్ళిపోయింది. ఆ మందిని చూసి ఏంటంటే శేఖర్ రెడ్డి గారు వీళ్ళు ఎక్కడి నుంచి పిలిచారు, మీరు మమ్మల్ని పిలిచిండు వీళ్ళని పిలిచిన, నేను వాళ్ళని విలువలేదన్న. నేను ఆ యంగ్స్టర్ నేనెందుకు పిలిచిన, మాచర్ల నుంచి మొదలు పెడితే వచ్చారట వాళ్ళు అంటుండ్రు. మాచర్ల, రెంటచింతల అంటే డెఫినెట్ నా అల్లుడు. నేను పోయినసారి 2014లో నిజంగా చెప్పాలంటే నా అల్లుడు వచ్చి నాకు ప్రచారం చేయలే.
అర్జున్ చేయలేదు. అవును. అప్పుడు ఏంటంటే తెలంగాణ ఆంధ్ర గోలా అవుతుంది. అవును. అప్పుడు ఆయన సినిమాలలో యంగ్స్టరు, నేను వచ్చి ఉమ్. దాంట్లో లాగొద్దు కదా. అవును. సో ఇప్పుడు డెఫినెట్ నాకు ఏదైనా పార్టీ ఇచ్చినప్పుడు నా అల్లుడు నా కోసం డెఫినెట్ పనిచేస్తాడు.